పెళ్లిలోపు ఎలా అయినా ఎంక్వైరీ చేసి నాట్ గుడ్ అని తెలిస్తే మ్యాచ్ మనం క్యాన్సిల్ చేసుకుంటాం. ఓకే. నిశ్చితార్థం చెడింది అంటే రేపు దాని పెళ్లి ఎలా అవుతుంది? పీటల మీద ఆగిపోయిన ఆడపిల్లల పెళ్లిళ్ళే ఆగట్లేదు. ఆడపిల్లల కొరత చాలా ఉంది. ఇదిగో పెద్ద పాప, లేఖకి పెళ్లి కాదని నువ్వేమీ దిగులు పడాల్సిన పని లేదు. ఈ ఆకాష్ కాకపోతే ఆకాశ రామన్న, దారిని పోయే దానయ్య, 100 మంది పెళ్లి కొడుకులు దొరుకుతారు. శుభకార్యం ఆపమని అడగకూడదు. వెళ్ళి రెస్ట్ తీసుకో. ధరణే ఏం చేస్తున్నావు? ఏంటి లేక ఏరి కోరి ప్రేమించిన వాడితో ఎంగేజ్మెంట్ జరుగుతుంటే మకం ఎంత కలా పెట్టావు? కాస్త నవ్వుతూ ఉండొచ్చు కదా. ప్రేమ లేదు, దోమ లేదు. చాలే ఆపు కబుర్లు. ప్రేమ అంటే అంత రెచ్చిపోయి పోటీలు పడి ప్రేమ నీది నాది అని, పంచితే తరిగేది కాదు అని, పెరిగేది అని అంత గొప్పగా మాట్లాడు. ప్రేమ గురించి చెప్పాను, ఆకాష్ గురించి కూడా చెప్పాను. ఎలా చెప్పినా అతనికి ప్రేమ మీద గొప్ప అభిప్రాయమే ఉందిగా. హాయిగా జంట పౌరాల్లో ఉండి ప్రేమ పక్షులం మనమని ఎవరేమన్నా వినకుండా సాంగ్ వేసుకోవచ్చు కదా. విన్నావుగా, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయక ఎందుకలా మొహం మార్చుకున్నావు? ఏం తప్పుడాయి వచ్చింది? ఈ లేఖ నిశ్చితార్థానికి అలంకరించే ఛాన్స్ రావడం నా అదృష్టం. అసలే అందగత్తే. ఈ అలంకరణతో అందం డబుల్ త్రిబుల్ అయింది. ఎంతైనా ఎర్రతోలు అందమే వేరు. మరే పెళ్లి గడియలొస్తే ఆగవు అంటారు. అందుకే లేఖకి పెళ్లికలొచ్చేసింది. ఆపండమ్మ మీ మాటలు. విని విని చెవులు చెల్లులు పడుతున్నాయి. అవునా? అవునవును, నీ అందాన్ని మేం పొగిడితే అలాగే ఉంటుంది. ఆకాష్ చూసి ఆహా ఓహో అంటే గాని సిగ్గు మొగ్గలు పిల్లేరు మొగ్గలు వేయరు. బాగా చెప్పావు. ఆ ఉంగరాలు మారాక మనకసలు విడిగా కనపడతారా? అప్పుడు చెప్దాం వీళ్ళ సంగతి. అంతే అంతే, ఫినిషింగ్ టచ్లే. ఆకాష్కి నచ్చే విధంగా నువ్వు ఉంచుకో. మేమొస్తాం పద. వీళ్ళ గోలకి చెవులు మూసుకుపోయేలా ఉన్నాయి. గుడ్, చాలా దర్జాగా ఉన్నావయ్యా. అప్పుల్లో ఉన్న మరాఠీ ప్రొడ్యూసర్ లాగా రాజసం ఉట్టిపడుతుంది. ఏమో అనుకున్నాను కానీ నువ్వు చాలా హ్యాండ్సమ్ అయ్యా. బలిపశువుని రెడీ చేసినట్టు చేసి హుందా దర్జా రాజసం అంటున్నారు. ఏం మనుషులండి మీరు? అన్నయ్య, నేను కిందకెళ్ళి అరేంజ్మెంట్స్ అయ్యాయేమో చూసొస్తాను. నేను వస్తాను, ఆగు ప్రేమ్. ఇదిగో పెళ్లి కొడుక, నీకోసం కింద వెయిట్ చేస్తూ ఉంటాం, త్వరగా వచ్చేసాయి. ఏమో అనుకున్నాం కానీ బానే ఉన్నాడు కదా. అవునన్నయ్య. ఏం కావాలి సార్? ఫోటో దిగుతారా? కాదు, నీకు 500 నోటు ఫ్రీగా ఇచ్చేద్దామని వచ్చాను. ఏంటి సార్, నాకు ఫ్రీగా ఇవ్వడం దేనికి? ఫ్రీ అంటే ఫ్రీ ఏం కాదు, చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వు చాలు. ఏం కావాలి? ఇంతకుముందు ఒక అతను వచ్చి అతనికి కొంచెం మెంటల్. ఏం మాట్లాడి వెళ్ళాడు? అలాగా, అప్పుడే అనుకున్నా. అతనేం అడిగాడు, నువ్వేమన్నావు? అదండి జరిగింది. తీసుకో, చాలా థ్యాంక్స్. ఓకేనండి, వస్తాను. ఆకాష్, నీ ప్లాన్ అదా? సరే, నీకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తానుండు. నిశ్చితార్థం జరిగినా నిజం బయటికి రాలేదేంటి? ఇంకా వాళ్ళ పాపం పండినట్టుగా లేదండి. ఎలా వాళ్ళ చేత నిజంగా కిచ్చాలో అర్థం కావట్లేదు. చాలా వరకు సక్సెస్ అయ్యాం. ఇక వాళ్ళ కథ ముగిసినట్టే అనుకుంటే ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అయినట్టుంది పరిస్థితి. వాళ్ళ లక్కు బాగున్నట్టుంది. లక్క పాడా, మంజులా మాత్రం మండిపోతూ ఉంది. అనయ్య, అనయ్య,
ఒకసారి ఇలారా, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి ప్రేమ్, ఏంటి అలా టెన్షన్గా ఉన్నావు? నేనే కాదన్నయ్య, మీరు టెన్షన్ పడే విషయమే. ఏంటి ప్రేమ అది? ఆకాష్ ఇంతకు ముందే ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళటం చూశాను. అతను వెళ్ళిపోయిన వెంటనే వెళ్ళి ఫోటో స్టూడియోలో ఎంక్వైరీ చేశాను. ఏంటి ఆ విషయం? వాడు అంటే అలాంటి ఫోటోలు చూపించి వాడికి వాడే చెడ్డవాడు అనిపించుకుని పెళ్ళి చెడేలా చేయాలని అతని ప్లాన్ అనమాట. చెప్తాను, వాడి ప్లాన్కి ఆపోజిట్ మరో ప్లాన్తో చెప్తాను. వాడికి కౌంటర్ అటాక్ ఇద్దాం. ఎలా అండి? వాడు వెళ్ళిన రూట్లోనే వాడికి ఎదురు దెబ్బ తగిలేలా చేయటం. ఏం చేద్దాం అన్నయ్య? ఏం లేదు ప్రేమ్, అలా చేద్దాం. గుడ్ ఐడియా అన్నయ్య. వాడికి కరెంట్ షాక్ ఇవ్వాల్సిందే. హలో. ఎక్కడికి సోగ్గాడిలో తయారై వెళ్తున్నావు? వెనకాల లేఖను కూడా రమ్మన్నావా? ఇదిగో ఇదే నాకు నచ్చదు మంజు. అమ్మ తోడు, ప్రామిస్ నేనెవ్వరిని నా వెనకాల రమ్మనలేదు. ముందు మనిద్దరమే వెళ్తాం. మంజులా, నేను నీకు చెప్పానుగా. చెప్పడమే కాదు, ప్రామిస్ చేశాను కదా. ఈ ప్లాన్ ప్రూవ్ చేసుకోవడానికి ఆకాశ్ ఈజ్ వరస్ట్ ఫెలో ఈడియట్ అనిపించుకొని లేఖతో మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యేలా చేస్తానని ఆ మాట నిలబెట్టుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు ఎదురుపడి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగావు. అంతేకాదు, ఎడం కన్ను కూడా అదురుతుంది. ఏమవుతుందేమోనని భయంగా ఉంది. వెళ్ళేది వెదవ పనికే కదా, ఏం పర్లేదు వెళ్ళు. వెళ్ళు అంటావే మంజులా? ఆ పని మీదే వెళ్తున్నానుగా. క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని అనొచ్చుగా. ఎచ్చా పో. బాయ్. ఏంట్రా, ఎక్కడికి బయలుదేరావు? I want to prove myself as bad. అలా చేస్తే మన పెళ్లి బ్రేకప్ అవుతుందని ఇలా తయారై వెళ్తున్నా. ఛా, నిజంగా నీ ప్లాన్ వర్కౌట్ అవుద్దా? సతదా సహస్రదా అవ్వాలనేగా ప్రయత్నం చేస్తున్నాను. చేస్తున్నా కాదు, అయ్యి తీరాలి. లేదంటే ఓ, నా ప్రాణం తీస్తావు అంతే కదా. నీ శబదం నాకు గుర్తుంది. నువ్వు మాట మీద నిలబడే వీర నారీవని నాకు తెలుసు. ఓకే, వస్తాను జేజమ్మా. ఎలా? జేజమ్మా జేజమ్మా జేజమ్మో మాయమ్మో